నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఉమాకాంత్. డంకీ అంటే డాంకీ రోడ్. ఈ మధ్య 2 వీక్స్ బ్యాక్ డిసెంబర్ 21న ఈ మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పటికీ ఇంకా మూవీ అనేది థియేటర్స్లో రన్ అవుతోంది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సినిమాను తెరకెక్కించే అతి కొద్ది మంది డైరెక్టర్స్లో రాజ్ కుమార్ హిరా అని ఒకరు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే సాధారణంగానే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది షారూఖ్ ఖాన్తో సినిమా అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలు అనేది పీక్స్లో ఉంటాయి. డంకీ విషయంలో అదే జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి మూవీ ఇది. సో అందుకే డంకీపై మొదటి నుంచి చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగానే ఉంది. ఇప్పుడు కథలోకి కానీ వెళ్ళినట్లయితే డంకీ ఈ మూవీ 1995లో సాగుతుంది. టెర్రరిస్ట్ దాడిలో గాయపడిన సైనికుడు హార్డీ అంటే మన షారూఖ్ ఖాన్ అనమాట. సో ఈ వ్యక్తిని షారూఖ్ ఖాన్ని వేరే పర్సన్ అక్కడ ఉన్న సోల్జర్ హెల్ప్ చేయడం ద్వారా కొన్నేళ్ళ తర్వాత అతన్ని కలుసుకునేందుకు హార్డీ పంజాబ్కి వస్తాడు. అయితే అప్పటికి ఆ వ్యక్తి మరణించాడని తనకు తెలుస్తుంది. అతని సిస్టర్ని తను డైరెక్ట్గా వెళ్ళి కలుస్తారు అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా. దాంతోపాటు తన ఒక ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలుసుకుంటాడు షారూఖ్ ఖాన్. అప్పులు కట్టలేని స్థితిలో ఉంటుంది తాప్సీ. సో లండన్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తన అమ్ముకునే ఇంటిని కూడా మళ్ళీ కొనాలనేది తనకు ఏకైక కోరిక అన్నమాట. అలాగే తనకు ఒక నలుగురు స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళలో ఒకరు విక్రమ్ కోచార్, తర్వాత అనిల్ గ్రోవర్ కూడా. సో అనిల్ గ్రోవర్ చాలా మంచి యాక్టర్. సో అనిల్ గ్రోవర్ గురించి ఈ మూవీలో చిన్న కాన్సెప్ట్ అయినా కానీ చాలా ఎక్కువగా వర్క్ చేశాడు. సో విక్రమ్ కోచార్ కూడా అలాగే వర్క్ చేశాడు. తర్వాత విక్కీ కౌశల్ కూడా. సో డబ్బు సంపాదించడానికే ఈ నలుగురు లండన్ వెళ్ళాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటారు. ఈ నలుగురు ఫ్రెండ్స్ వీసా కోసం ట్రై చేస్తారు. ఈ వీసా కోసం ట్రై చేసేటప్పుడు అందరూ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవుతారు. కామన్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే IELTS, TOEFL ఈ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయాలి. సో ఈ నలుగురు కూడా అక్కడ వీళ్ళతో పాటు సుఖీ, విశాల్ కౌశల్ పరిచయం అవుతాడు. సుఖీ అంగ్రేజీ జాడతా रहता था. I understand noun, pronoun, adjective, verb, adverb, conjunction, colon, semicolon, comma ते విశాల్ కౌశల్ తన ఒక గర్ల్ ఫ్రెండ్ జెస్సీని కలవడం కోసం లండన్కి వెళ్ళాలని చెప్పి వీసాకి ట్రై చేస్తున్నాడు. తనకి ఇంగ్లీష్ అసలుకే రాదు. అసలుకి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఏంటిది అని 90 days టైంలో తను ఎగ్జామ్ క్లియర్ చేయాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అయితే తన క్యారెక్టర్ చాలా చిన్నదైనా కానీ చాలా వరకు ఎక్కువగా గుర్తుండిపోయేటట్టు ఉందన్నమాట తన క్యారెక్టర్. అలాగే వీళ్ళందరూ నలుగురు కలిసి ఫైనల్గా అందరూ ఈ యొక్క కోచింగ్ సెంటర్లో లీగల్గా ఇంగ్లాండ్ వెళ్ళేందుకోసము ప్రయత్నాలు ఎన్నో చేస్తారు. సో ఫైనల్గా వీళ్ళ ఒక ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల దీంతో దేశం సరిహద్దులు గుండా అక్రమంగా వీళ్ళంతా లీగల్గా ప్రయాణించలేరు. కాబట్టి దీంతో దేశం సరిహద్దులు గుండా అక్రమంగా ప్రయాణించి లండన్ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇంగ్లాండ్కి అక్రమంగా వెళ్ళే క్రమంలో వీళ్ళు పడిన కష్టాలు ఏంటిది, లండన్లో వీళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటిది, తిరిగి ఇండియాకి ఎందుకు వచ్చారు, సో ఇవన్నీ కూడా ఈ మూవీలో చూపించారు. సో నిజంగా షారూఖ్ ఖాన్కి ఇది వరకు చేసిన మూవీస్లో కానీ గమనించినట్లయితే జవాన్, పఠాన్, తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ మూవీ తీసిన తర్వాత డంకీ మూవీని వీళ్ళు ఎంచుకున్నారు. డంకీ మూవీ నిజంగా చాలా సోషో మోటివేటెడ్ కాన్సెప్ట్. రాజ్ కుమార్ హిరాని తీశాడంటే నిజంగా ఈ మూవీని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డంకీ అంటే డాంకీ రూట్ అంటాం. ఎందుకంటే ఈ నార్త్ ఇండియన్స్కి ఎక్కువగా ఇంగ్లీష్ అనేది అంతగా ప్రొనౌన్స్ చేయలేరు. సో మనకందరికీ తెలుసు అనమాట. నార్త్ ఇండియాలో కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క చిన్న వీడియో చూడండి. Hi, so tell me about yourself. Sir, I am sitting in front of yourself, myself Rakesh Mohanty, and I am technology mad. But if you will ask me what is my passion, I will say hardware. But this is for the first time I am doing on Spikey. Skype, you mean? Pardon, sir? Go on. Sir, I am from Jharsuguda. I studied 10th Saraswati Sishu Vidya Mandir, graduate Cambridge Institute, Ranchi, not from England, note it. ఇంతవరకు మన వీడియోలో చూసాం వాళ్ళు ఎలా మాట్లాడారు అనేది. సో అందుకనే వాళ్ళు డాంకీ రూట్ని కాస్త డంకీ అని పిలుస్తారు. సో డంకీనే డాంకీ రూట్ అని చెప్తారు. ఎవరైతే ఇల్లీగల్గా వెళ్తారో వాటిని డాంకీ రూట్ అని అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు చాలామంది ఎంతోమంది చనిపోతున్నారు ఈ యొక్క డాంకీ రూట్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి వెళ్ళేటప్పుడు బార్డర్ సరిహద్దుల్లో అక్కడ ఉన్న సోల్జర్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఏజెంట్స్ వీళ్ళని మోసం చేసి చంపేయడము, అక్కడ ఉన్న మధ్యలో ఉన్న డ్రగ్ మాఫియా వీళ్ళని అందరినీ చంపేయడం అనేది జరుగుతుంది. ఇలా ఎంతోమంది ఎవ్రీ ఇయర్ వలస వెళ్తూ ఉంటారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చచ్చిపోవడం జరుగుతుంది. అమ్మాయిలకి అయితే ఏకంగా కండమ్స్ అనేది యూజ్ చేయాలి. లేకపోతే వాళ్ళు కానీ అక్కడున్న ఇల్లీగల్ డ్రగ్ మాఫియాతో కానీ వాళ్ళు ఖచ్చితంగా సెక్స్ అనేది చేయకపోతే వీళ్ళని మానభంగం చేసి చంపేస్తారనమాట.
అందుకని వాళ్ళు కండమ్స్ అనేవి వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. అన్నిటికీ తెగించి వెళ్ళాల్సి వస్తుంది ఈ రూట్లో. కొన్నిసార్లు పనామా కెనాల్ రూట్, ఆ రూట్స్లో రివర్ నుంచి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి సోల్జర్స్ వీళ్ళని అటాక్ చేస్తే కొన్నిసార్లు వీళ్ళు వెళ్ళే ఫాస్ట్లో కూడా వీళ్ళు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ డంకీ రూట్ని ఎలా చూస్ చేసుకుంటారంటే, డంకీ రూట్ అనేది ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హర్యానా ఈ స్టేట్స్లో ఉన్న నిరుద్యోగులు, తర్వాత ఎక్కువగా ఈ కంట్రీ నుంచి వదిలేసి వేరే కంట్రీలో స్థిరపడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క రూట్ని ఎక్కువగా ఎంచుకుంటారు. సో వీళ్ళ దగ్గర ఉన్న పొలము, వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకొని వీళ్ళ ఒక ఫ్యామిలీ లేకపోతే ఫ్యామిలీ ఉన్న ఒక్కరు మాత్రమే ఇలా వేరే ఒక కంట్రీకి వలస వెళ్ళిపోయి అక్కడ ఒక పౌరసత్వాన్ని దక్కించుకుంటారు. సో ఈ క్రమంలో వీళ్ళు ఖచ్చితంగా పే చేయాల్సినంత అమౌంట్ వచ్చి నియర్ బై 15 lakhs to 25 lakhs ఉంటుంది. కొన్నిసార్లు 40 to 70 lakhs కూడా పే చేయాలి. అది కంట్రీని బట్టి ఉంటుంది. మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ని క్యాచ్ చేసుకుని వెళ్తారు. ఎక్కువగా మనం గుజరాత్లో చూసినట్లయితే చాలా వరకు అక్కడ అన్ని స్ట్రీట్స్లో కూడా వీసా కన్సల్టెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. వీసా కన్సల్టెన్సీస్ ఎక్కువగా చెప్పేవి ఏంటిదంటే, ఫారినర్స్ని కానీ మ్యారేజ్ చేసుకుంటే గ్రీన్ కార్డ్ వస్తుందని, లేకపోతే స్టూడెంట్ వీసా మీద కానీ, లేకపోతే టూరిస్ట్ వీసా మీద కానీ అలా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోవాలని చెప్పి సజెషన్ ఇస్తూ అంటారు. సో ఇలా వెళ్ళని పక్షంలోనే ఈ డంకీ రూట్ని చూస్ చేసుకుంటారు. సో డంకీ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా అదే చేశారు. సో ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ అనిల్ గ్రోవర్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి 6.5 బ్యాండ్ లెంత్ IELTS ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు అతను అక్కడ వెళ్ళి స్టూడెంట్ వీసా మీద వెళ్ళి సెలెక్ట్ అవుతాడు. సో తను అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా సెటిల్ అయ్యి మంచి ఫొటోస్ పంపిస్తే కార్లో దిగి మంచి హౌసెస్, సో వీళ్ళకి కూడా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇల్లీగల్గా వెళ్దాము, మనకి ఏ రూట్ లేదని చెప్పి ఇన్స్పైర్ అవుతారు. ఈ రూట్లో వీళ్ళు చాలా కష్టపడి ఆ రూట్లోంచి ఎంచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్గా తను కలిస్తే అనిల్ గ్రోవర్ వచ్చి అక్కడ బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు షారూక్ ఖాన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఎందుకు నువ్వు ఇలా చేసావు, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, మంచిగా ఎడ్యుకేషనల్ వీసా మీద వచ్చావు కదా అని అంటే, నేను ఒక ఫేక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను జాయిన్ అయింది ఫేక్ యూనివర్సిటీ అని. సో దానివల్ల నేను బెగ్గింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నా ఫ్యామిలీని నేను వెనకలు వెళ్ళి మొహం చూపించుకోలేను కాబట్టి నా ఫ్యామిలీని గడపాలన్నా, నేను బాగున్నానని తెలియాలంటే ఖచ్చితంగా మంచి ఫొటోసే పంపించాయి, అందుకోసమే నేను అలా చేశాను అని అంటారు. సో అప్పుడు షారూక్ ఖాన్ కొన్ని క్వశ్చన్స్ చేస్తాడు. ఎందుకనంటే, నువ్వు ఇలా చేయడం వల్ల ఎంతోమంది మన కంట్రీలో, మన ఊర్లో ఉన్న యూత్ అందరూ కూడా నీని చూసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇలా కంట్రీస్కి వస్తున్నారు. నువ్వు కనీసం ఫేక్ యూనివర్సిటీలో చదువుతున్నావు, లేకపోతే ఇలాంటి పొజిషన్లో ఉన్నావు అని చెప్పింటే నిన్ను చూసి కొంతమంది స్టూడెంట్స్ని ఆగిపోయి ఉంటారు, కొంతమంది నిన్ను చూసి ఎంకరేజ్ అయ్యి వచ్చిండరు కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఒక మంచి మోరల్ని సందేశాన్ని ఇస్తాడు ఈ మూవీలో. సో డంకీ రూట్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మన ఇండియన్స్ నుంచి ఎక్కువగా కోరుకునే రూట్ ఏదంటే దుబాయ్ వెళ్తారు. దుబాయ్ నుంచి డైరెక్ట్గా ఈక్వెడార్ అనే కంట్రీకి అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ ద్వారా డైరెక్ట్గా మెక్సికోకి వీసా తీసుకుంటారు. సో ఫేక్గా కావచ్చు, లేకపోతే డిఫరెంట్ మెథడ్స్లో తీసుకుంటారు. సో దాంతోపాటు ఈక్వెడార్ కంట్రీకి ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈక్వెడార్ కంట్రీ అనేది, నికార్గో అండ్ ఈక్వెడార్ కంట్రీ అనేది వెరీ నియర్ బై మెక్సికోకి దగ్గరగా ఉంటుంది. సో అక్కడి నుంచి పనామా కెనాల్ నుంచి డైరెక్ట్గా కొలంబియా రూట్లో మనము ఈ యొక్క మెక్సికో బార్డర్లో US కంట్రీకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఎందుకు ఈక్వెడార్ని చూస్ చేస్తారంటే, ఇండియన్స్కి వీసా అనేది చాలా ఫ్రీగా ఇస్తారు. అక్కడ ఆన్ అరైవల్ వీసాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కంట్రీ అనేది ఇండిపెండెంట్ కమ్యూనిస్ట్ కంట్రీ. అక్కడ ఎవరైనా కూడా రావచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు అనమాట. సో ఇండియాతో కూడా మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఇటీవల కొంతమంది 250 మెంబర్స్ అసైలంకి ఫ్రాన్స్ వెళ్ళిపోయారు. సో ఫ్రాన్స్కి ఇల్లీగల్గా డాంకీ రూట్ ఆఫ్ ఫ్లైట్ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ దొరికిపోయిన తర్వాత అక్కడ ఉన్న కంట్రీలో ఉన్న పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అందులో 30 మంది మాత్రమే అసైలం కోరుకున్నారు. ఎందుకంటే ఫ్రాన్స్లో అసైలం కోరుకుంటే ఖచ్చితంగా ఫ్రాన్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో ఇంతకీ అసైలం అంటే ఏంటిది? అసైలం అంటే ఖచ్చితంగా మనకు భారతదేశం నుంచి మనకి ప్రమాదము లేకపోతే ముప్పు ఉందని మనం కోరుకున్నట్లయితే మన కంట్రీ నుంచి, మా కంట్రీ మనకి పౌరసత్వం ఇచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మళ్ళీ మనకి ఇండియాని పంపుకోకుండా ఉండడానికి. అదే ఈ మూవీలో ఈ నలుగురు ఫ్రెండ్స్ చేశారు. అందులో షారూక్ ఖాన్ అసైలం కోరుకోడు, ఎందుకంటే తన ఒక సోల్జర్ కాబట్టి ఇండియాకి చాలా గౌరవం ఇచ్చి ఆయన అసైలం కోరుకోకుండా, నా కంట్రీ నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదు, కేవలం నేను నా ఫ్రెండ్స్ని తీసుకురావడం కోసమే నేను ఇంత దూరం వచ్చా అని చెప్పి వస్తాడు. సో అలాగా జరిగిన మూవీ కథనే ఈ యొక్క మూవీలో రాజ్ కుమార్ హిరానీ చాలా మంచి మూవీగా చూపించాడు. సో నిజంగా ఒక ఎమోషనల్గాను ఒక మంచి కథని చూపించడంలో రాజ్ కుమార్ హిరానీ మంచి డైరెక్టర్ అంటూ ఉండరు. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో నాకు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, ఇటీవల మన ఏపీలో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్కి అడిగితే ఎందుకు నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోతున్నారు అని అంటే, నిరుద్యోగులు ఎక్కువ అవ్వడానికి కారణం బాగా చదువుకుంటున్నారు, మంచిగా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్స్ చేయడం వల్లనే
నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారు, వాళ్ళకి మేము జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోవడానికి కారణం అదే అని చెప్పి ఏం లేదు అన్నింటిలో మన ఇంట్లో ఉన్నాం. నిరుద్యోగులు నేను ఫస్ట్ ప్లేస్, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది. మినిస్టరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇలా క్వశ్చన్ చేసి అప్పుడు చెప్పిన సమాధానం ఇలాగా ఉంటే నిజంగా నెక్స్ట్ జనరేషన్ యూత్ పరిస్థితి ఏంటిది? ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ ఇలా క్వశ్చన్ చేస్తే నిజంగా ఇలా వలస వెళ్ళడానికి డంకీ రూట్ ఎంచుకోవడానికి ఎంతమంది కోరుకోరు? అలాగనే నార్త్ ఇండియాలో ఉన్న చాలా ఫ్యామిలీస్ ఇలా అసైలం కోరుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ఇలా అసైలంలో ద్వారా ఇలా డాంకీ రూట్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది కూడా ఈ వీడియో ద్వారా నేను ఇవ్వడం సోషల్ మెసేజ్ ఇవ్వడం ఏంటిదంటే చాలా వరకు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, మనకి చాలా వరకు తెలియదు. సో మోటివేటెడ్గా గైడెన్స్ తీసుకోకుండా ఎంతోమంది అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు, ఫేక్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిపోతున్నారు. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది అబ్రాడ్ వెళ్తున్నారు అనుకుంటున్నాం. నిజంగా వాళ్ళు ఫేక్ యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళు అక్కడ వెళ్ళి మంచి పొజిషన్లో ఉన్నారు లేదా కేవలం వాళ్ళు ఫొటోస్ చూసేసి మనం ఏదో హ్యాపీగా ఫీల్ అయిపోవడం కాదు. ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ ఏం జరుగుతుంది, దానివల్ల ఎటువంటి నష్టపోతున్నారు, ఎవరు మంచి పొజిషన్లో ఉంటున్నారు, లేకపోతే నష్టపోతున్నారు అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో మన ఇండియాలో ఇలాంటి డంకీ రూట్స్ ఎవరు కూడా వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. సో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలంటే జాబ్స్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి, ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. అవి ప్రైవేట్ ఇండస్ట్రీ సైడ్ కావచ్చు, గవర్నమెంట్ ఇండస్ట్రీ సైడ్ కావచ్చు, లేకపోతే వృత్తి విద్యంగా స్కిల్ డెవలప్మెంట్ జాబ్స్ కావచ్చు, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ మీద ఎటువంటి పన్ను భారము లేకపోతే ట్యాక్సెస్ పెట్రోల్ రూపంలో కావచ్చు, లేకపోతే ఫుడ్ రూపంలో కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా ఎలక్ట్రిసిటీ రూపంలో కావచ్చు, ఇవి ఏవి కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయకపోతే ఖచ్చితంగా యువత కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవ్వరు కూడా డంకీ రూట్ని తీసుకోరు. లేకపోతే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దాని ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ప్రమాదంలో గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి అన్నింటికీ కారణము ఖచ్చితంగా మన దేశంలో ఉన్న ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా వీటిని క్లియర్ చేస్తేనే జనాలు ఖచ్చితంగా అలా వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ప్లస్ మోటివేట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకు ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ కావాలి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా ఈ వీడియో చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో వీలైనంత వరకు ఇలాంటి మంచి వీడియోస్ ఇక్కడానికి ట్రై చేస్తాను. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.